హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ రాబోతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అంటే ఏంటి, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కావాల్సిన అర్హతలు ఏంటి, అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు పెట్టుకునే యూనిట్కి ఎంత లోన్ లభిస్తుంది, లోన్కి సబ్సిడీ ఎంత లభిస్తుంది, గవర్నమెంట్ విడుదల చేసిన మార్గదర్శకాలు ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఎస్సీల స్వయం ఉపాధి కల్పనకు సబ్సిడీ లోన్స్ మంజూరు పథకానికి ప్రభుత్వం అనేది మార్గదర్శకాలు అనేది విడుదల చేసిందండి. ఎస్సీల స్వయం ఉపాధికి అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఓన్గా బిజినెస్ చేయాలి, ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి, ఉపాధి పొందాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం అండి. సబ్సిడీ లోన్స్ అనేది ఇవ్వబోతుంది. సబ్సిడీ లోన్స్ అంటే మీరు 3 లక్షలు తీసుకున్నట్లయితే 50% సబ్సిడీ ఇస్తే అందులో 1,50,000 అనేది మీరు కట్టే పని ఉండదండి, కట్టనవసరం లేదు. 1,50,000 మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఆ 1,50,000 అనేది మీకు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ రాయితీ ఇవ్వనుందనమాట. ఇది ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించడానికి గవర్నమెంట్ పథకాన్ని విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు లోన్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆఫ్లైన్ ఉండదండి. ఏప్రిల్ 11న స్టార్ట్ అవబోతుంది రిజిస్ట్రేషన్ అనేది. మే 20 వరకు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఏప్రిల్ 11 నుంచి రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి గవర్నమెంట్ మార్గదర్శకాలు అనేది విడుదల చేసింది. మెయిన్లీ 3 సెక్టార్స్గా డివైడ్ చేసి ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు అనేది అందించనుందండి. సేవా రంగం, రవాణా రంగం, వ్యవసాయ రంగం అని 3 రంగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ సబ్సిడీ లోన్స్కి ముందుగా ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్ధిదారుడు ఏం చేయాలంటే 5% వాటాగా చెల్లించాలి. మీరు పెట్టే యూనిట్కి సంబంధించి ఎంతైతే యూనిట్ కాస్ట్ ఉంటుందో అందులో 5% మీరు చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 50% నుంచి 60% వరకు సబ్సిడీ అనేది ఇవ్వనుందన్నమాట. మిగిలినది బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించనుంది. రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతే అందిస్తుందన్నమాట. యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత 6 మంత్స్కి ఒకసారి జియో ట్యాగింగ్ అనేది తప్పనిసరిగా చేస్తారు. జియో ట్యాగింగ్ అంటే ఏం లేదండి, మీ యూనిట్ని క్యాప్చర్ చేస్తారు, విత్ లొకేషన్ అనేది తీసుకుంటుంది, లొకేషన్ క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత మరో 2 విడతల్లో థర్డ్ పార్టీ వెరిఫికేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఏంటంటే యూనిట్ ప్రారంభించిన 2 ఇయర్స్ బ్యాంక్ లోన్ అనేది వాయిదాలు కంప్లీట్గా రెగ్యులర్గా కట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే లబ్ధిదారుడి రాయితీని అందించనుంది. అప్పటి వరకు ఏం చేస్తుందంటే లబ్ధిదారుడి అకౌంట్, ఒక స్పెషల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఆ స్పెషల్ అకౌంట్లో టీడీఆర్ అని అంటారు, ఆ స్పెషల్ అకౌంట్ని టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ అని దాంట్లో జమ చేస్తుంది. ఎప్పుడైతే మీరు 2 ఇయర్స్ కంప్లీట్గా రెగ్యులర్ పేమెంట్స్ అనేది చేశారో ఆ తర్వాత మాత్రమే రాయితీని లబ్ధిదారుడి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీనిని గమనించండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్ పొందుటకు కావాల్సిన అర్హతలు ఏంటంటే ముందు ఎస్సీ క్యాస్ట్కి చెందిన వ్యక్తి అయి ఉండాలి, రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 21 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలండి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, మొబైల్ నెంబర్ అనేది కలిగి ఉండాలి. చదువుతో సంబంధం లేదండి, చదువు లేకపోయినా లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే మెడికల్ షాప్ పెట్టాలనుకునే వారు మాత్రం బీ ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ ఏదైనా చేసి ఉండాలి. అదే ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ ల్యాబ్ పెట్టుకోవాలనుకున్న వారు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ అనేది చేసి ఉండాలి. గతంలో లోన్ అనేది ఉండకూడదు.
అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధారు, రైస్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, మొబైల్ నంబరు, చదువుకున్న వారైతే వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ వారికి, బ్యాంక్ అకౌంటు. మీకు క్యాస్ట్ అనేది పాతది ఉన్నా కూడా సరిపోతుందండి. క్యాస్ట్ CGC నెంబర్తో ఓల్డ్ క్యాస్ట్ అయినా సరిపోతుంది, నో ప్రాబ్లం అండి. కొత్తగా పెట్టుకోవాలి అనుకునేవారు మాత్రం అప్లై చేసుకోండి క్యాస్ట్, ఇన్కమ్కి. క్యాంప్ జరిగినప్పుడు మాత్రం మీరు పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, బ్యాంక్ అకౌంట్ ఇవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు ఇవి అవసరం ఏం లేదు. కాకపోతే మీరు అప్లై చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే క్యాంప్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ క్యాంప్లో మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. సో ముందుగానే ప్రిపేర్డ్గా ఉంచుకుంటే మంచిది. లోన్స్కి మీరు ఏ యూనిట్ పెట్టుకుంటే మీకు ఎంత లోన్ వస్తుంది, మీరు పెట్టుకున్న లోన్కి ఎంత సబ్సిడీ వస్తుందో కూడా తెలియజేస్తాను ఈ వీడియోలో. ఒకసారి స్క్రీన్ పైన చూడండి, కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. పూలదండలు, పూల బొకేస్, పూల డెకరేషన్స్ ఇలాంటివి చేసేవారికి, వర్మీ కంపోస్ట్, ఆర్గానిక్ కంపోస్ట్ యూనిట్స్ పెట్టేవారికి, వెబ్ డెవలప్మెంట్ అండ్ IT సర్వీసెస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సర్వీసెస్ వారికి, ప్లంబర్స్కి, ఎలక్ట్రీషియన్స్కి 3 లక్షల వరకు రుణం అనేది లభించనుంది. వారి సబ్సిడీ కింద 60% అనేది లబ్ధి చేకూరనుంది. అయితే మ్యాక్సిమంగా ₹1,00,000 మాత్రమే లబ్ధి అనేది పొందుతారు, రాయితీ లబ్ధి, సబ్సిడీ లబ్ధి అనేది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ₹1,00,000 వరకు మాత్రమే ఇవ్వనుందండి సబ్సిడీ. దీనికి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అంటే లబ్ధిదారుడి వాటా అనేది 5% చెల్లించాలి. ఇప్పుడు 3 లక్షలు మీరు తీసుకున్నట్లయితే సబ్సిడీ అనేది ₹1,00,000 లభిస్తుంది. మీకు 2 లక్షలు మీరు కట్టాలి. అందులో 5% అంటే 15,000 మీరు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 35% అంటే 1,05,000 బ్యాంక్ అనేది రుణం కింద ఇస్తుందండి. లోన్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా మరి బ్యాంక్ లోనుకి అంటే లోనుకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, అది గమనించుకోండి. అండ్ మీరు కనుక మొబైల్ రిపేర్ షాప్స్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్, సబ్బుల తయారీ, ఆక్వాకల్చరు, బ్యూటీ పార్లర్, వెల్డింగ్, జూట్ బ్యాగ్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ మేకింగ్స్, సోలార్ ప్యానెల్స్, ఫోటో స్టూడియో కానీ, మెడికల్ షాప్ కానీ, మెడికల్ ల్యాబ్ కానీ ఇటువంటి పెట్టుకున్న వారికి 3 లక్షల నుంచి అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ అనేది 40% లభించనుంది. బ్యాంకు లోను 55% ఇవ్వనుంది. 5% అనేది లబ్ధిదారుడి వాటా కింద చెల్లించవలసి ఉంటుందన్నమాట. అదే కనుక ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ యూనిట్ అనేది పెట్టుకున్నట్లయితే 10 లక్షలు అంతకన్నా ఎక్కువ కూడా రుణం అనేది ఇవ్వనుంది. సబ్సిడీ అనేది 40% లభించనుంది. బ్యాంక్ లోన్ అనేది 55% ఇవ్వనుంది. లబ్ధిదారుడు వాటాగా 5% చెల్లించాలి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి వచ్చేసరికి ఏంటంటే 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ ఆటో, ఎలక్ట్రిక్ ఆటో, 3 వీలర్ ప్యాసింజర్ ఆటో అన్నమాట. దీనికి 3 లక్షల వరకు లోన్ అనేది ఇవ్వబోతున్నారు. సబ్సిడీ అనేది 50% లభిస్తుంది. బ్యాంకు రుణం అనేది 45% ఇవ్వనుంది. లబ్ధిదారుడి వాటాగా 5% చెల్లించవలసి ఉంటుంది. అదే కనుక 4 వీలర్ ఆటో కానీ, 4 వీలర్ కారు కానీ, గూడ్స్ ట్రక్ అంటే సరుకు రవాణా చేసే ట్రక్స్కి కానీ వీటికి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ అనేది లభిస్తుంది. సబ్సిడీ అనేది 40% ఉంటుంది. బ్యాంక్ లోన్ అనేది 55% ఇవ్వనుంది. లబ్ధిదారుడి వాటా అనేది 5% అనేది చెల్లించాలి. అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేసరికి ఏంటంటే ఇవి SC రైతు బృందాలకి డ్రోన్స్ అనేది అందించనున్నారండి. సింగిల్ మెంబర్కి ఇవ్వరు, ఇండివిజువల్గా అనేది ఉండదన్నమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ అనేది 40% లభిస్తుంది. బ్యాంక్ లోన్ అనేది 55% ఇవ్వనుంది. లబ్ధిదారుడి వాటాగా 5% అనేది చెల్లించాలి. డ్రోన్స్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో న్యూ టెక్నాలజీ అనేది రాబోతుందండి, డ్రోన్స్ టెక్నాలజీ. అందుకు డ్రోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే apobmms.apcfss.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే గ్రామ వార్డు సచివాలయం, మీ సేవ,
ఇంటర్నెట్ ఇటువంటి వాటిల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. క్యాంపు జరిగినప్పుడు అప్లికేషన్ అనేది అడుగుతారండి. అవి ప్రింట్ తీసి 2 సెట్స్ జిరాక్సెస్ అప్పుడు సబ్మిట్ చేయాలి క్యాంపులో. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ మనమే ఓన్గా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.